గత రెండేళ్ల నుంచి కార్పొరేషన్లకు ఎన్ని నిధులు కేటాయించారు, ఎంత ఖర్చు చేశారనే ప్రభుత్వాన్ని నిలదీశారు మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్. కులాల వారీగా అన్ని కులాలకు ఆత్మ గౌరవ భవనాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేవలం కార్పొరేషన్ల చైర్మన్లకు జీతాలు, డీజిల్ ఖర్చులు, ఆఫీస్ అద్దెలు మాత్రమే కాకుండా ప్రజలకు కూడా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు బండా ప్రకాష్. సమాధానం రాలేదు సార్. అడిగిన ప్రశ్న ఏంటి, రెండేళ్ల కాలంలో అసలు కేటాయించిన నిధులేని, ఖర్చు అయిన నిధులేని, దానికి ఇప్పటికి దీంట్లో ప్రాపర్ ఆన్సర్ అయితే లేదు సార్. దీంట్లో ఈ రెండేళ్ల కాలంలో ఈ మొత్తం కార్పొరేషన్లకు ఎన్ని నిధులు కేటాయించినారు, ఒక్కొక్క కార్పొరేషన్కి ఎంత ఖర్చు చేసినారు. లాస్ట్ బడ్జెట్లో దగ్గర అన్ని కార్పొరేషన్లు కలిపి ఒక 2000 కోట్లు పెట్టినట్టు గుర్తు. ఇప్పుడు 4000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టినారు. ఇప్పటి వరకు నిర్దిష్టంగా ఒక్క కమ్యూనిటీ కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ రెండేళ్ల కాలంలో ఏ స్కీమ్ను కూడా తీసుకురాలేకపోయినారు. పోనీ వేరే స్కీమ్లలో ఎక్కడన్నా అడాప్షన్ చేయడానికి అవకాశం ఉందా అంటే, మీరు రాజీవ్ యువత అనే స్కీమ్ పెట్టినారు, దాంట్లో నిజంగా బీసీ వర్గాలకు కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే వచ్చేది, కానీ అది కూడా మీరు టేకప్ చేయలేదు. అందులో కూడా దానికి ప్రావిజన్ మేము 2-3 సందర్భాల్లో కూడా రిక్వెస్ట్ చేసినాం. బీసీ వర్గాలకు కూడా కొంత పర్సంటేజ్ అనేది పెట్టి ఈ కులాల వారిగా కూడా ఇస్తే బాగుంటుంది, కానీ అది ఇంప్లిమెంటే కాలే కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ ఆత్మగౌరవ భవన విషయాల్లో వారి నోటీస్కి తెచ్చే ఉద్దేశం ఏంటంటే, మొదట అనేక కులాలకు ఇచ్చినప్పటికీ కూడా కోకాపేటలో 3 కులాలకు సంబంధించినవి మాత్రమే టెండర్లు అయినాయి. అందులో ముదిరాజ్ భవనం, యాదవ భవనం, కుర్మ భవనం. ఈ మూడింటికి టెండర్లో ఎవరి డబ్బులు పెట్టలేదన్నా ఇది మొత్తం ప్రభుత్వ నిధులే. ఎవరు ఇనిషియేట్ చేసింది కాదు, అది ప్రభుత్వమే 2018లో టెండర్ పెట్టింది. 2 భవనాలు పాక్షికంగా పెట్టిన దశలో కాంట్రాక్టర్ దాని పలుమార్లు ఇబ్బందులు పడి ఆ కాంట్రాక్టర్ని 2022లో రద్దు చేయడం జరిగింది. ఆ 2 భవనాలకు కూడా మళ్ళీ 3.5 కోట్ల రూపాయలు తక్కువ పడ్డాయంటే, మరి మళ్ళీ ప్రభుత్వం చొరవ తీసుకొని వాటికి ఆ డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. ఓపెనింగ్ చేయడానికి మల్లేశం గారు కృషి చేసినారు, మీ అందరి సహకారంతో. ఈ మధ్యకాలంలో ఆ భవనం ఒక్కటే ఓపెన్ చేసినారు. యాదవ్ భవనం ఇంకా ఓపెన్ కాలేదు. ముదిరాజ్ భవనం ఇంకా పునాదులు. దాదాపు వీటి భవనాలకు 100 కోట్ల పైన ప్రభుత్వం కేటాయించింది. 100 కోట్ల పైన. పద్మశాలి భవనం కావచ్చు, మున్నూరు కాపు భవనం కావచ్చు, మిగతా వాటి. దురదృష్టవశాత్తు ప్రభుత్వం రద్దు కాగానే ఆ డబ్బులన్నీ రద్దయినాయి. నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటికైనా ఆర్థిక శాఖ మంత్రులు, డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు, మా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. 2 ఏళ్ళు గడిచిపోయింది కదన్నా, కనీసం ఇప్పుడన్నా ఒకరోజు ఆర్థిక శాఖ మంత్రి గారి సమక్షంలో ఈ ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేయండి. భిన్నమైన కులాలకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళం అనేక మంది ఇక్కడే ఉన్నాం. బీసీ ప్రజాప్రతినిధులందరినీ దాంట్లో ఇన్వాల్వ్ చేయండి. ఆ సంఘాలకు సంబంధించిన బాధ్యులు కూడా మొదలు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నాక సంఘాల బాధ్యులతో కూడా సమావేశం ఏర్పాటు చేయండి. ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టండి. వాస్తవంగా అప్పుడు సంఘాలు కట్టుకుంటారంటే వాళ్ళు కేటాయించిన నిధులు కాకుండా మిగతా నిధులు సేకరించడానికి కూడా వారికి అనుమతిస్తూ ప్రభుత్వం కొంత ఫ్లెక్సిబుల్గా డెసిషన్ తీసుకున్నది. అనేక సంఘాలు ముందుకొచ్చి మేము కట్టుకుంటాం, మీరు ఇచ్చే డబ్బుతో పాటు మిగతా డబ్బు వేసుకొని కట్టుకుంటామని కూడా ప్రణాళికలు ఇచ్చినారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏమిటంటే, ఈ 2 ఏళ్ల కాలంలో ఏం ఖర్చు పెట్టినారు, మిగతా టైంలో ఏమైనా ప్రోగ్రాం ఉందా? ఈ కులాలకు ప్రత్యేకించి ఏదైతే కార్పొరేషన్ చేసినారో ఆ కార్పొరేషన్ చైర్మన్లకు కారు, డీజిల్ ఖర్చులు, ఆఫీస్ ఖర్చులే కాకుండా ఆ వర్గాలకు ఏమన్నా ఇచ్చే ఆలోచన, ఏమైనా డబ్బులు కేటాయిస్తారా, ఏమైనా స్కీమ్స్ ఇస్తారా, ఆ కులాలకు సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఇచ్చే ఆలోచన ఉందా? ఉంటే దానికి తగ్గట్టు నిధులు కేటాయించడం, కనీసం నెక్స్ట్ బడ్జెట్లన్నా కేటాయించండి. ఈ బడ్జెట్లో పోతే పోయింది, ఇంకా ఈ 3 నెలల్లో మీరు ఇచ్చినా అది ఇంప్లిమెంట్ కాదు, అది రాదు.